డిక్లేర్ చేశారో, దానియేలు అక్కడ ఉపవాసం డిక్లేర్ చేశారు. కొన్ని విషయాలు, ప్రార్థన అంశాలు మీ అందరికీ తెలుసు కదా. కొన్ని ప్రార్థన అంశాలు పెట్టుకుని వాటి కోసం ఉపవాసం ఉండి ప్రార్థించాలని దానియేలు డిసైడ్ అయ్యారు. ఇలా మన దైవజనులు డిసైడ్ అయినట్టు. అప్పుడు దానియేలు ఉపవాసం ఉండాలని నిర్ణయించుకున్నప్పుడేనంట పరలోకం నుంచి గబ్రియేలు దూత విడుదలైంది. ఎంతమందికి తెలుసు? అదే సెకండ్లో, అదే నిమిషంలో అక్కడ నుంచి గబ్రియేలు దూత విడుదలైనప్పటికీ కూడా పర్షియా రాజు చేత అది రెండవ ఆకాశంలో పట్టబడింది. రెండవ ఆకాశం ఉంది. ఎంతమందికి తెలుసు? రెండవ ఆకాశం. ఆకాశం మనకు కనిపించేది కాదు, దానిపైన ఇంకా ఆకాశములు ఉన్నాయి. ఆకాశం మహాకాశములు అంటాం అందుకోసమే. అయితే ఆ రెండవ ఆకాశంలో ఈ గబ్రియేలు దూత పర్షియా రాజు చేత పట్టబడినప్పుడు మనకు దూతల్ని దేవుడు ఇచ్చాడు. దూతకి ఒక్కొక్క దూతకి ఒక్కొక్క పనిని దేవుడు అప్పచెప్పాడు.